తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో అమీర్ అలీ ఖాన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమీర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటాలో నామినేట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజహరుద్దీన్ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇక దీంతో కాంగ్రెస్ పార్టీపై అమీర్ అలీ ఖాన్ అసంతృప్తిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కవితతో అమీర్ అలీ ఖాన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అమీర్ అలీ ఖాన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, అప్డేట్స్. ప్రతిభ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల ఎమ్మెల్సీ పదవి కూడా పోయింది. ముఖ్యంగా చూసినట్టయితే అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణను నామినేట్ చేసి గవర్నర్ కోటా కింద నామినేట్ చేసి కూడా బీఆర్ఎస్ పార్టీ గవర్నర్కు పంపింది. అయితే అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళసై ఆ ఇద్దరి కూడా నామినేట్ ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి తిరస్కరిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న క్రమంలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ను నామినేట్ చేస్తూ కూడా గవర్నర్కు పంపారు. గవర్నర్ ఓకే చేశారు, ఎమ్మెల్సీ అయిపోయారు. కానీ దీన్ని సవాల్ చేస్తూ దాసో శ్రవణ్ అదేవిధంగా కుర్రా సత్యనారాయణ ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన క్రమంలో సుప్రీంకోర్టు వీళ్ళ ఎన్నిక చెల్లదంటూ కూడా తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే అమీర్ అలీ ఖాన్ పదవిని కూడా కోల్పోయారు. ఈ క్రమంలో మళ్ళీ క్యాబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి అజహరుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తూ అంటూ కూడా క్యాబినెట్ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అమీర్ అలీ ఖాన్ గత కొంతకాలంగా కొంత కినుక వహించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన సియాసత్ పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకి ఇవ్వకపోవడంతో ఆయన చాలా కాలంగా గురుగా ఉన్నట్టు తెలుసు. ఇటీవల కాలంలో సియాసత్ పత్రికల్లో కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అమీర్ అలీ ఖాన్ కవితతో భేటీ కావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చూసినట్టయితే అమీర్ అలీ ఖాన్ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున పోటీ దిగుతారని కూడా ప్రచారం అయితే ఊపందుకుంది. ముఖ్యంగా చాలాసేపు కవితతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే కవిత కూడా బీఆర్ఎస్ పార్టీని నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పెడతారన్న ఒక ప్రచారం అయితే జరుగుతున్న క్రమంలో మొదటగా జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జాగృతి తరపునే అభ్యర్థిగా అమీర్ అలీ ఖాన్ నిలబెట్టాలని కూడా యోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 1,00,000కు పైగా మైనార్టీ ఓట్లు కూడా ఉన్నటువంటి క్రమంలో అన్ని పార్టీలకు కూడా మైనార్టీ ఓటే క్రియాశీలకంగా మారబోతున్నటువంటి క్రమంలో అమీర్ అలీ ఖాన్ను తెలంగాణ జాగృతి అభ్యర్థిగా బరిలో నిలిపినట్టయితే ఖచ్చితంగా ముస్లిం ఓట్ బ్యాంకు జాగృతి కలిసి వస్తుంది. గెలిపోవటం అనేది పక్కన పెడితే ఒక అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి అవకాశం కూడా తెలంగాణ జాగృతి కలుగుతుంది. ఎందుకంటే ఇంకా పార్టీ అనౌన్స్ ఆమె చేయలేదు కాబట్టి ఏదైతే ఈ ఎన్నికల్లో వచ్చే ఓటు షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ని బట్టి కూడా కవిత పార్టీకి రాబోయే రోజుల్లో కవిత పెట్టబోయే పార్టీకి ఒక భవిష్యత్తు ఎలా ఉంటుందన్నట్టు అంచనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అమీర్ అలీ ఖాన్ బరిలో దింపాలని కూడా కవిత యోచిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేస్తారని కూడా మనకున్నటువంటి సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసినట్టయితే ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కూడా ఇప్పటికే తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. నిన్న మనం చూసినట్టే సెప్టెంబర్ 17కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యత దినోత్సవంగా కూడా జరిపితే కవిత తెలంగాణ ఏదైతే విలీన దినోత్సవాన్ని కూడా ఆమె జరిపారు. అంటే క్వైట్ ఆపోజిట్గా కూడా ప్రోగ్రాం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక అభ్యర్థిని బరిలో నిలిపితే కనీసం వచ్చే ఓట్లను బట్టి ఏ రకంగా ముందుకెళ్లాలన్న ఒక ఆలోచన కూడా కవిత చేయబోతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. మరోవైపు అమీర్ అలీ ఖాన్కి ఒక క్లీన్ ఇమేజ్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి చాలా కాలంగా అంటే సియాసత్ పెద్ద పత్రికకు ఉర్దూ పత్రికకు ఎడిటర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన బరిలో దిగితే ఆయన సింపతి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కవిత భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూసినట్టయితే 1,00,000కు పైగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి కానీ అక్కడ ఎంఐఎం ప్రభావం కూడా ఉంటుంది. కానీ అమీర్ అలీ ఖాన్ అభ్యర్థిత్వాన్ని ఎంఐఎం కూడా జీర్ణించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా ఓల్డ్ సిటీలో కొంత రైవల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి అసలు ఏం జరగబోతుంది, ముఖ్యంగా నిజంగానే కవిత అమీర్ అలీ ఖాన్ని బరిలో నిలుపుతుందా, ఒకవేళ ఆయన బరిలో నిలిపితే వచ్చే ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది, దాన్ని బట్టి కవిత కొత్త పార్టీ పెడితే ఆ భవితవ్యం కూడా దానిపైన ఆధారపడి ఉందనేది మాత్రం రాజకీయ వర్గాల విశ్లేషణగా తెలుస్తోంది. ప్రతిభ. ఎస్ చందు, థ్యాంక్ యూ.